పోరాట పటిమ, చురుకుదనం, పట్టుదల, దీక్ష, దక్షత, నిమితనం మొత్తాన్ని చూడాలనుకుంటున్నాడు. దాన్ని బట్టి ఆయన సంతోషించాలనుకుంటున్నాడు. నీకు కావాల్సింది ఉంచుతాడు అక్కడ, నీకు కావాల్సింది అక్కడ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ ఉంటావు. ఇక్కడ నుంచి నువ్వు అనేక తిప్పలు పడి 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 అక్కడికి చేరాలి. ఈ చేరాలంటే చాలా పోరాటాలు ఎదుర్కోవాలి నువ్వు. ఈ పోరాటాలు ఎదుర్కొని దాన్ని సాధించినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు వీరుడివి, దేవుని దృష్టిలో నువ్వు యోధుడివి, యోధురాలివి. ఓకేనా? ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇన్ని ఫైట్లు ఎందుకు పెట్టాలి? నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర పెట్టొచ్చు. పెట్టడు. నీకు ఛాలెంజ్లు ఇస్తుంటాడు ఆయన. దమ్ముంటే రారా అని. హలో బిడ్డలారు, ఎంతమందికి అర్థమైంది? ఆయన సవాళ్ళు ఇస్తూ ఉంటాడు. ఆయన సాధించరా బేట. ఏం సాధించేదా? అన్ని అడ్డంకులే, అంతే ఉంటారా? నడు ముందుకి. నా వల్ల కాదు కదా? ఓడిపోయినావా? ఓటమి ఒప్పుకోను. మరి నడవలేను. మరి అట్లెట్లరా? అప్పుడు దావీదు అన్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కడానికి ఎందుకు ట్రై చేస్తున్నావా? ముందుగా తెలుసుగా నీకు ఎక్కలేవని. నేను ఎక్కలేను కానీ ఆయన నన్ను ఎక్కించగలడు. ఎక్కాలని ఆశ ఉంది, ఎక్కే ఓపిక నాకు లేదు. కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్న వానికి ఆ ఓపిక ఉంది, ఆయన ఎక్కించగలడు. అందుకే ఆయన పాదాలు ఎక్కి తీరాల్సిందే. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము కొరకే నివేదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నివేదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నివేదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. మీకు ఒక సుందరమైన విషయం చెప్తానండి. ఏ నొప్పులు లేకుండా అమ్మ బిడ్డని కనొచ్చు. ఒకవేళ ఏ నొప్పులు లేకుండా అమ్మ బిడ్డని కంటే వాడిని ఎట్లా చూసిద్దో. చావును అనుభవించి కంటది బిడ్డని. ఇప్పుడైతే అంత సీన్ ఏం లేదు అన్నయ్య, మత్తిచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తున్నారంటే, మత్తిచ్చి ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు. ఆ మత్తు దిగిన తర్వాత ఎన్ని రోజులు? సహజ కాన్పు అయితేనేమో కొన్ని గంటలే బాధ. సర్జరీ జరిగితే మినిమం 11 రోజులు బెడ్ మీదే. ఆ సహజ కాన్పు కంటే ఎక్కువ దరిద్రం ఈ ఆపరేషనే. ఎంతమంది ఒప్పుకుంటారు రా తల్లి? మా బంగారాలమ్మ మీరు. ఏది ఎక్కువ బాధరా అమ్మా? సర్జరీయే మహాదరిద్రం. ఆ చేసేటప్పుడు కాసేపే అర్థం కాదు, తర్వాత మొత్తం దిగినాక ఉంటుంది 11 రోజులు. పాపం ఆ కుట్లు మాని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి బిడ్డ కంట్రోల్ అయింది, అన్ని విషయాల్లో నార్మల్ అయిన దాకా ఇబ్బంది పాపం. కొంతమంది అయితే ఆ దెబ్బ వీక్ అయిపోతారు. కాబట్టి ఒక బిడ్డకి జన్మనివ్వటం అటైనా ఇటైనా ఎట్లయినా. సరోగసి అని అద్దె గర్భాల్లో బిడ్డల్ని అంటున్నారు. ఇక దానికన్నా పెంచుకున్న బిడ్డ కాబిడ్డ ఈక్వలే. కానీ కష్టపడి నవమాసాలు మోసి అన్ని పత్యాలు ఉండి కనేటప్పుడు చావుని రుచి చూచి బిడ్డని కన్న తల్లికి ఆ బిడ్డ మీద పుట్టే మమత అంతింత కాదు. వాడి కోసం చచ్చిపోయిద్ది కూడా అవసరమైతే, ఆమె కోసం చచ్చిపోయిద్ది కూడా అవసరమైతే. ఏంటమ్మా అంత బాధపడుతుంటే? నవమాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి కన్నానండి, మీకేం తెలుసు?
ఆ బిడ్డ కోసం చంపేసిద్ది కూడా అవసరమైతే ఎదుటివాడిని. ఒక అద్భుతమైనటువంటి మాతృమూర్తి మమత అలా ఉంటుంది. చిరుతపులి మీదే తిరగబడింది ఒక ఆమె. చిరుతపులి మీద తిరగబడింది బిడ్డను సేవ్ చేయటానికి, చావుకొట్టింది దాన్ని. చూడు తన బిడ్డ విషయంలో తల్లికి ఎంత తీవ్రత ఉంటుందో. అది చిరుతపులి నన్ను చంపిద్దని అనుకోలా, దాన్ని ఎంత గందరగోళం చేసిందో. ఒళ్ళంతా గాయాలే, దాన్ని చంపి బిడ్డను సేవ్ చేసుకుంది. ఎన్నిಷ್ಟು భూకంపం వచ్చి అన్నీ కూలిపోతుంటే బిడ్డని పొత్తిళ్లలో అట్లా పెట్టుకొని తను చచ్చిపోయింది, బిడ్డను బతికించుకుంది. ఎందుకంత తీపి? కష్టపడి 9 మాసాలు మోసి ప్రసవ వేదనను అనుభవించి ఆ బిడ్డనికి జన్మనిచ్చింది. ఆ శ్రమలో ఆ మమత ఏర్పడింది. అంత శ్రమపడి పొందింది గనుక ఆమెకు అది చాలా విలువైంది. ఆ సంతతి ఏమంటాయా? ఇప్పుడు ఇదే విధంగా సంఘమును కూడా యేసయ్య అంతే అన్నాడు. ఒక అమ్మ మరణయాతనను అనుభవించి బిడ్డకు జన్మనిచ్చినట్లే కల్వరి శిలువలో భూమి ఆకాశం నడుమ 3 మేకులతో గుచ్చబడి మరణము, ఘోరమైన యాతనాకరమైన మరణమును అనుభవించి ప్రక్క డొక్క బల్లెపు పోటుల నుంచి అన్నాడు సంఘమును. అందుకే సంఘం అంటే అంత తీపి ఆయనకు. ఒట్టిగా రాలా సంఘం, శ్రమలో. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. అంత శ్రమపడి సాధించుకున్నాడు సంఘాన్ని. అందుకే సంఘాన్ని సౌలు హింసిస్తుంటే, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? బిడ్డకి తల్లికి ఏ వాత్సల్యం ఉందో అదే మమత సంఘానికి క్రీస్తుకు ఉంది. బిడ్డ సంఘం అంటే ఎవరో కాదమ్మా, విశ్వాసి, శిష్యుడా, శిష్యురాలా, నువ్వే. నిన్ను హింసిస్తే ఆయనను హింసించినట్టు. నిజమే. స్కూల్లో టీచర్తో సహా వాళ్ళ అమ్మ ముందు నువ్వు టీచర్ అయి ఉంటే వాళ్ళ అమ్మ ముందు బిడ్డను కొట్టు. నువ్వు ఒక దెబ్బ ఓర్చుకుంటుంది. దరిద్రుడా తన్నులు తిను, మరి ఎందుకు? హోంవర్క్ చేయాలిగా, తిను అంటది. మళ్ళీ ఇంకోసారి దండపోయింది అనుకో, ఫోన్లో పెట్టడం చేస్తాడులే అంట. ఆయన కఠినంగా కొట్టింది అనుకో, పటాపట 2 దెబ్బలు, ఇంకా ఆగదు. ఏదమ్మా నువ్వు ఏం చదువు చెప్పటం? చిన్నపిల్లలు అంతేనా కొట్టేది? అంతేనా కొట్టేది? ఒక చిన్న దెబ్బ కొట్టాలి, వదిలేసేయాలి. ఏంటి నువ్వు అని పోయి హెడ్ మాస్టర్ చేస్తారు. ఓర్చుకుంటావా? కొంతమంది తల్లులు అయితే అలాగా పోయి టీచర్ని కూడా అది కొట్టింది వాడిని పట్మని కొడితే తన్నులు తిని వాడు అమాయకంగా చూస్తున్నట్టు వాడికి ఏం ఫీలింగ్ ఉండదు. ఈమెకు మాత్రం తనను హింసించినట్టు ఫీల్ అయింది. ఎందుకో తెలుసా? వాత్సల్యం, మాతృవాత్సల్యం. అదే సంఘం ఎడల క్రీస్తుకుంది. అందుకే నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలా అన్నాడు. ఎందుకంటే ఆయన తల్లిలాగా ఫీల్ అవుతాడండి. మన విషయంలో ఎదుటి వాళ్ళు గాయపరిచినప్పుడు తల్లిలాగా రియాక్ట్ అవుతాడు, అమ్మలాగా రియాక్ట్ అవుతాడు. ఓర్చుకోలేడు. మనం ఏడ్చినా తట్టుకోలేడు, దిగులేసుకున్నా తట్టుకోలేడు, కృంగిపోయినా తట్టుకోలేడు. ఏదో ఒక వాక్కుతో ఏదో ఒక విధంగా నిన్ను మళ్ళా లేవనెత్తిందాకా వదిలిపెట్టాడు. నీకు వినే చెవి గ్రహించుకునే మనసు ఉంటే, నువ్వు కనిపెట్టగలిగితే, నువ్వు కృంగిన వేళ, దిగుళ్ళు పడిన వేళ, భయపడిన వేళ ఏదో ఒక పక్క నుంచి దేవుడు నీకు తన వాక్కును అందిస్తాడు. ఎందుకు కృంగిపోతున్నావు, నేను లేనా అని ఏదో ఒక విధంగా బైబిల్ వర్డ్ నుంచో లేకపోతే వాక్యం నుంచి ఎక్కడో చోట నుంచి నీకు వాక్కును అందించుకొని నేను మళ్ళీ లైన్ చేసుకున్నదాకా ప్రశాంతంగా ఉండడు ఆయన. అక్కడ అమ్మలాగా స్పందిస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? సిలువలో కఠినమైన శ్రమలు పొంది నిన్ను కన్నాడు ఆయన. అందుకు పితృవాత్సల్యం. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఎందరు ఉన్నా బంధువు మీరే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, భాగ్యవంతుడా.
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించని సాక్షిగా. అమ్మలాగా స్పందిస్తాడు ఆయన. అందుకే ఇదంతా కష్టపడి సంపాదించుకున్నందున అది కలిగింది. ఒకటి విలువ తెలిసిద్ది అన్నాను, రెండు తృప్తి ఉంటుంది అన్నాను. కష్టపడి ప్రసవ వేదన పడి ఒక బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డను తెచ్చి చూపిస్తే అమ్మ ఎలా ఫీల్ అయిద్దండి? ముఖం ఎట్టబెట్టిద్ది? తీసుకెళ్ళండి దుర్మార్గుణ్ణి, ప్రాణం తీశాడు కదవా అంటదా? ఏమంటది? ఏమన్నదు. ఆప్యాయంగా బిడ్డ వైపు చూసి తృప్తిగా ఫీల్ అయిద్ది. పోన్లిబ్బా, కొంచెం బాధ వేదన అనుభవించిన ఒక బిడ్డను పొందగలిగాను, ఈ లోకంలోనికి ఒక మనుషుని రప్పించగలిగాను, దేవుని కృపలు అందుకొరకు నేను వాడబడ్డాను, నా జన్మ సాఫల్యత చెందిందని అట్లా ఏమేమో అనుకుంటుందో ఏమో, అదే లేడీస్గా తెలియాలి, నాకైతే తెలీదు. ఇక వాళ్ళ ఫీలింగ్స్ ఏవో మరి నాకేం తెలియదు, నేనేమి ఆడపిల్లని కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ బిడ్డను బట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఏవో కదా, కానీ ఒకటైతే వాళ్ళ కళ్ళల్లో కనపడిద్ది, తృప్తి కనపడిద్ది. కష్టపడి సాధించుకున్న దానిలో తృప్తి, విలువ రెండు ఉన్నాయి. యేసయ్య మనకు సిద్ధపరిచినవి చిటికలో ఇవ్వగలడు నాన్న. ఆఖరికి ఆయన కూడా చాలా తేలిగ్గా దొరకగలడు, కానీ ఆయన కూడా దొరకడంత తేలిగ్గా. అందుకే యేసయ్యను మామూలుగా పొందుకోవటం వేరు, కష్టపడి యేసయ్యను సంపాదించుకోవటం వేరు అన్నాను నేను. ఇప్పుడు యేసయ్యను పొందుకోవాలంటే కొంతమంది పెద్ద పెద్ద త్యాగాలే చేయాలి. కులపోళ్ళు వెలేస్తారు, కుటుంబం వెలేస్తుంది, భర్త కొడతాడు, భార్య విడాకులు ఇస్తానంటది. ఎందుకమ్మా అంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి నాకొద్దు, ఆ పరాయి మతం దేవుడిని నమ్ముకున్నావు నాకొద్దు, నాకు నచ్చడు యేసుప్రభు, నువ్వు యేసుప్రభుని భక్తి చేస్తానంటే విడాకులు ఇస్తాను. కొంతమంది కులపిచ్చి ఉన్నటువంటి భార్యలు, ఆ కులాల దేవుడిని నువ్వు నమ్ముకునేదేంటి? మన కులదైవం ఉన్నారు కదా, మన కులానికి సంబంధించిన అంటే యేసు ప్రభుని ఒక కులానికి సంబంధించిన దేవుడిగా కట్టేశారు. మన ఆంధ్రప్రదేశ్లో బాగా పేరుగాంచినటువంటి విషయాలు రెండు, ఒకటి కులం, రెండు మతం. వాటికి ఇచ్చిన విలువ దేనికి ఇవ్వరు. కాబట్టి యేసుప్రభు నమ్ముకున్నావు కనుక, వేరే కులపోళ్ళ దేవుడిని నమ్ముకున్నావు కనుక విడాకులు పెట్టుకో, సంతకం పెట్టేస్తాను, వద్దు నీతో ఉండను నేను అంటది భార్య. ఒక చోట భర్త సంవత్సరాలు కొట్టేవాళ్ళు ఉన్నారు భార్యను, యేసుప్రభుని నమ్ముకున్నందుకు. విడాకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నెట్టేసిన వాళ్ళు ఉన్నారు, పుట్టింటికి పంపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లల చేత నెట్టివేయబడ్డారు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నువ్వు మాకు వద్దే అమ్మా, పోయి ఏ ఓల్డేజ్ హోమ్లోనే బతుకుపో అని నెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సీన్ జరుగుతుంటే యేసు ప్రభు పక్కన కూర్చొని చూస్తుంటాడు. ఈ సీన్ తగిలిచ్చి నీకు ఆయన పక్కన కూర్చొని చూస్తుంటాడు, ఇప్పుడు నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావని. యేసు ప్రభు వద్దు, ఏమొద్దులేండి, నాకు నువ్వే కావాలి, నువ్వే నా దైవం, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రాణం అనుకుంటా మన దగ్గర కూర్చుంటుందా? అవసరమైతే అన్ని బంధకాలు బలవంతంగా తెంచుకోనైనా సరే వచ్చి నన్ను హత్తుకుంటుందా?
నన్ను గెలుచుకుంటుందా, ఓడిపోయిద్దా? ఇప్పుడు గెలుచుకోవాలి ఆయన. నువ్వు ఒక వస్తువు ఉన్నట్టు ఉన్నాడు అక్కడ కూర్చొని, పిలుస్తున్నాడు చేతులతో, గెలుచుకో తల్లి నన్ను. ఏం గెలుచుకోవటం, ఏమన్నాయా, నేను అన్ని కోల్పోయేటట్టు నీకు ఒక వందనాలయ్యా, నాకు వద్దులే అని సర్దుకుంటావా? లేకపోతే ఎవరున్నా లేకున్నా నీతోనే నా పయనము. ఒకసారి ఓ సోదరు నాతో అంది, ఇన్ని బాధలు పడతా ఎట్లా ఉన్నామాయే క్రీస్తులో అన్నాను. ఏందన్నా ఉండేది, కష్టపడి గెలుచుకున్నానన్నా, ఆయన ఎట్టబోగొట్టుకుంటానంది. నేను కష్టపడి సంపాదించుకున్న యేసయ్యని, కష్టపడి గెలుచుకున్న యేసయ్యని అంది. మైండ్ పోయే మాట. ఎంత వెయిట్ ఉందనుకున్నావు ఆ మాటకి? ఒక తల్లి బిడ్డను పొందినట్టు, యేసయ్య సంఘమును పొందినట్టు, మనము కూడా యేసయ్యను పొందు విషయములో రిస్క్ చేయాల్సిందే. అందుకే ఆయన అన్నాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను దినమును మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్నాడు. బలాత్కారులు అంటే ఎవరో తెలుసా? మనకు తెలిసి లోకంలో బలాత్కారులు అంటే రేపిస్టులు. అది కాదు అక్కడ అర్థం. బలాత్కారులు అంటే సమస్తమును బలవంతముగా త్యజించి నాకు ఆయన మాత్రము చాలని సాహసించి అడుగు ముందుకేసేవాళ్ళు. ఆ సోదరు ఆ మాట అంటే నాకు మైండ్ బ్లోయింగ్. కష్టపడి గెలుచుకున్నానన్న ఏసైనే అంత తేలిక వదిలిపెడతానా? ఊపిరైనా వదులుతా కానీ ఏసైనా వదలా. అందుకే ఏసైలోకి నువ్వు వచ్చేటప్పుడు కొన్ని రిస్కులు నీకు ఎదురయ్యేటట్టు చేస్తాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? కొన్ని ప్రతికూలతలు అడ్డొచ్చేటట్టు చేస్తాడు, కొన్ని వార్నింగ్స్ నీకు వచ్చేటట్టు చేస్తాడు, కొన్ని శోధనలు, కొన్ని విమర్శలు, కొన్ని వెలివేతలు. అసలు నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. నువ్వు ఏమైనా చేసేసయ్యా, నిన్ను వదిలైతే నేను ఉండలేను. నా మనోనేతాలు వెలిగించావు, నాకు నువ్వు చాలు చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ. యేసయ్యని కష్టపడి సాధించుకోవాలి. ఆ రిస్క్ పెట్టాడు అక్కడ. అప్పుడేం జరిగిద్ది? యేసయ్యను పొందినందుకు తృప్తి, ఆయన విలువ మనకు అర్థమైద్ది. ఎంత విలువైన వాడు, ఎంత కష్టపడి సాధించుకున్నాం, ఎంతమందిని వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాం. మరి ఇప్పుడు మనకి ఆణిముత్యం కంటే ఎక్కువ యేసయ్య. ఇంక వదలబుద్ధి అయిద్దా? వదులుతామా? అందుకే రిస్కుతో ఆయన సాధించుకునే పద్ధతి పెట్టాడు. కొంతమందికి చాలా తేలిగ్గా దొరికినట్టు ఉంటుంది, వాళ్ళు చాలా తేలిగ్గా వదిలిపెడతారు కూడా. చాలా సులభంగా దొరికినట్టు ఉంటుంది, చాలా సులభంగా వదిలేస్తారు. కష్టపడి పోరాటాల నడుమ యేసయ్యని హత్తుకున్నోళ్ళు సావనైనా చేస్తారు కానీ యేసయ్యని మాత్రం వదలరు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది బ్రదర్స్? థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు మనం ఆయన సేవ కోసం పరిగెత్తుతుంటే ఆయన మంచిగా ఎదురొచ్చి అన్నీ రెడీ చేసి పెట్టినా అనకుండా పనికి మాలిన వాళ్ళకేమో అన్నీ ఇచ్చి దేవుని పని చేయటాన్ని మనకేమో ఏమి లేకుండా చేసి, ఏంది ఇది అంటే అది కూడా కష్టపడే సాధించాల్సి ఉంది. అది కూడా రిస్క్తోనే ఉంది. చేయాలే మరి. విశ్వాసం రిస్కులు చేసిద్ది. అయితే ఒక్కటి నిజం, నీవు మొండికి బడి రిస్క్ చేసి పోరాడుతూ అడుగులు ముందుకేస్తే, గుర్తుపెట్టుకో, అడుగులు ముందుకేసి నీ పట్టుదల వదలకుండా అలాగనే నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నీ కోసం ఆయన కదిలి నీకు ఎదురొచ్చి నీ చేయి పట్టుకొని ఎక్కిస్తాడు ఆయన అక్కడికి. అప్పటిదాకా నీ పట్టుదల, నీ ఓర్పు, నీ సహనం, నీ మొండితనం, నీ నిరీక్షణ, నీ విశ్వాసం మొత్తం టెస్ట్ చేస్తూ ఉంటాడు, కష్టపడనిస్తాడు.
రిస్క్ పడనిస్తాడు, ఒత్తిడి కానిస్తాడు. ఎందుకంటే అన్ని రిస్కులతో ఒక పనిని నువ్వు సాధించగలిగితే అప్పుడే దాని విలువను గుర్తించి నువ్వు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోగలవు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు బ్రదర్, సంఘంలో సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకోండి. మీ క్యారెక్టర్ జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ భార్య జాగ్రత్త, మీరు జాగ్రత్త. డబ్బుల విషయంలో ఎలా ఉండండి, క్యారెక్టర్ విషయంలో ఎలా ఉండండి, పరిశుద్ధత విషయంలో ఎలా ఉండండి, భక్తి విషయంలో, ఇదంతా నేను చెప్తున్నాను కదా. అదే వాళ్ళు కష్టపడి సంఘాన్ని కడితే, ఒక్కొక్క ఆత్మని ప్రయాసపడి ఒక 50 మందిని గడితే, ఒక 100 మందిని గడితే, నాకు ఈ బాధ అంతా, ఈ బోధల బాధే ఉండదు. ఎందుకో తెలుసా? కష్టపడి ఒక్కొక్క ఆత్మని సమకూర్చారు కనుక, కష్టపడి సాధించింది కనుక దాని విలువ వాళ్ళకి తెలుసు. అందుకే దాన్ని సులభ సూత్రంగా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ శిరసా వహిస్తారు. నేను చెప్పకపోయిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఈ పరిచర్య చేసేటప్పుడు ఆ భారాన్ని బట్టి నేను కూడా ఆ విధంగా బ్యాలెన్స్ అయ్యేటట్టు దేవుడు చేశాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఎవరిని నిలబెట్టి పరిచర్యకు వచ్చిన వాళ్ళని కాస్త వాళ్ళ సమస్యలు విని వాళ్ళని కాస్త ఆదరించండి అయ్యా అన్నాను అనుకో, వాళ్ళు నాలాగే చేస్తారా? మీరు చెప్పండి, నా అంత భారంతో చేస్తారా? ఆగు, ఏంది వినపట్లేదా? అన్న ఇప్పుడే లోపలికి వెళ్ళాడు, ఆగు, ఏంది, రా పక్కరా, ఓ బ్రదర్, ఏంది వినపట్లేదా? ఆగు, నిలబడు, ఏంది కాదన్నా, అన్నా ఆగు, వస్తాడు, ఆగు, ఏంది పక్కరా. ఏమర్థమైంది మీకు? కష్టపడి ఒక ఆత్మను సంపాదించినోడికి అర్థమైద్ది అది. కష్టపడి ఒక ఆత్మని సంపాదించి ఒక్కొక్క ఆత్మని కష్టపడి క్రీస్తు కొరకు సంపాదించిన అనుభవం ఉంటే ఆ టైప్ ఆఫ్ డైలాగ్ ఉండదు. నేను అనగలనా? ఓ ఏది అలా అంటానా? ఏదా ఏది అంటానా? ఇక్కడ ప్రాణం వెలవెలబోతున్నా సరే అన్నా అంటే అయ్యా దా, అన్నా అమ్మా దా, ఏమా ఎందుకు కన్నా ఆధ్యాత్మికమైన ప్రసవ వేదన అనుభవించి ఒక్కొక్క ఆత్మని కష్టపడి కన్నా. ఒక ఆత్మని కష్టపడి క్రీస్తు కొరకు సంపాదించాలంటే ఎన్ని రిస్కులు చేయాలో, ఎన్ని మెంటల్ టార్చర్స్ అనుభవించాలో, ఎన్ని ఒత్తిళ్లు ఫేస్ చేయాలో తెలుసు. ఒక మాటతో ఒక ఆత్మని చెడగొట్టేవాడికి ఏం తెలుసు? ఒక తప్పుడు మాటతో, తప్పుడు ప్రవర్తనతో ఒక ఆత్మని డిస్టర్బ్ చేయటం వాడికి ఏం తెలుసు? కుక్కను గదిలించినట్టే. కుక్క మనిషా మరేంది? కుక్కను గద్దించినట్టు ఠాయ్ అన్నాడు గద్దిత్తనైంది అంటే తెలుసా నీకు ఆత్మ విలువ? కాదన్నా, ఆత్మ ఓకేనా, నువ్వు ఇబ్బంది పడకూడదని అని మళ్ళీ నన్ను అడ్డం పెడతారు. ఆ మాటే అమ్మా ఒక నిమిషం, అమ్మ ఒక నిమిషం అన్న, ఇప్పుడే కాదు అయ్యా ఒక్క నిమిషం అన్న అటు చెవి తినరాని వాళ్ళు అసలు తగా తీసుకొని కొట్టు నాలుగు, అప్పుడు వింటారా? పెట్ట బాధ వింటారా? విన్నా వినకపోయినా వాళ్ళు మనకి మనుషులు కాదు, ఆత్మలు. కష్టపడి ప్రసవ వేదన పడి ప్రభు కృపతో మనం రక్షణలోకి నడిపించిన ఆత్మలు, మన ఆత్మీయ బిడ్డలు వాళ్ళు. ఒక ఆత్మని సంపాదించాలంటే ఎన్ని కష్టాలమ్మా, ఎన్ని కష్టాలయ్యా. ఒక ఆత్మను రక్షణ నడిపించాలంటే చెడగొట్టం సేపయ్యా, నోరు జర ఒక మాట అంటే చాలయ్యా, పోయి అడ్రస్ లేకుండా. ఒక ఆత్మని కష్టపడి రక్షణలో నడిపించాలంటే ఎంత బాధ.
అది కష్టపడి సాధించిన వాడికి అర్థమైంది. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ భారం. నేను చెప్తా కొన్ని పనులు ఇలా ఇలా అని, కొంతమందికి చేతనైతే కొంతమందికి చేత కాదు. వై? రక్షించాలి ఆత్మల్ని, భారం తెలియదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రతి పనిలో రిస్కులు పెట్టాడు. అర్థమైందా? రిస్కులు, త్యాగాలు. ఆఖరికి ఏదైనా తోటలో ఆదాము హవ్వని నిర్మించినప్పుడు కూడా ఫ్రీగా ఇలా ఫ్రూట్స్ వ్యవసాయం చేసి తిన్నానా అన్నాడు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? సేద్యపరచుచు దాన్ని అనుభవించాలి. నువ్వు సేద్యం చేయకుండా తినొద్దు, అప్పుడు దాని విలువ నీకు తెలియదు. అందుకని కష్టపడుతూ సేద్యం చేసుకుంటా తిన్నామన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు రిస్కులు పెట్టాడు దేవుడు? యేసుప్రభు నమ్ముకోవాలంటే రిస్కు. ఆయనే చెప్పాడు గ్రంథంలో, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. చాలామంది అనుకుంటారు కానీ వారి వల్ల కాదన్నాడు. అసలు ఆయన మార్గంలోకి ఎంటర్ అవ్వటమే పెద్ద ఫైటింగ్ అంట. ఆయన నమ్ముకోవటమే పెద్ద కుస్తీ ఫైటింగ్. వ్యసనాలు వెనక్కి లాగుతాయి, ఫ్రెండ్స్ వెనక్కి లాగుతారు, ఫ్యామిలీ వెనక్కి లాగిద్ది, బంధువులు వెనక్కి లాగుతారు, కులగజ్జోళ్ళు వెనక్కి లాగుతారు, మత పిచ్చోళ్ళు వెనక్కి లాగుతారు, మన శరీరం వెనక్కి లాగిద్ది. చిన్న వయసులో భక్తి ఏంది, జీవితం బోల్డ్ అంత అనుభవించాల్సి ఉంటే ఎప్పుడో సచ్చేటప్పుడు దేవుడా ప్రభువా అంటే సరిపోయింది కదా, ఇప్పుడు దేవుడు ఏంది వదిలేరుగా, చాలా అనుభవించాలి అని శరీరం వెనక్కి లాగేది. ఇన్నిటిని అధిగమించి యేసయ్య మార్గంలోకి ఎంటర్ అవ్వాలి. ఇన్నిటిని చంపుకొని యేసయ్య మార్గంలోకి ఎంట్రీ ఇవ్వాలి. అసలు ఇరుకు మార్గంలోకి ఎంట్రన్సే పెద్ద పోరాటం అని బైబిల్లో రాసింది. ఏడ రాసిందో మీకు తెలియదు. అయింది ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఆ పోరాడుడి అన్నది రౌండ్ కొట్టు. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అదే పెద్ద పోరాటం. యేసయ్య నమ్ముకోవటం ఓ పోరాటం, యేసయ్యతో నడిచేటప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవటం ఓ పోరాటం, కఠినమైన శ్రమల్లో తట్టుకొని విశ్వాసాన్ని, విశ్వాస్యతను స్థిరంగా కలిగి ఉండటం ఓ పెద్ద పోరాటం. యేసయ్యని అడుగుతాం, అన్నీ ఇస్తానంటాడు, కానీ వెంటనే ఇవ్వడు. అడిగి అడిగి ఇసుగు పుట్టింది కొన్ని అయితే, అడగబుద్ధి కూడా కాదు. ఆయన అంటాడు, ఆపేవేంది అడుగు అంటాడు. ఇదేం ఆనందం యేసయ్యా, ఓసారి అడిగాగా, లేదు నేను ఇచ్చిందాకా అడుగుతూనే ఉండాలి, ఇచ్చిందాకా అంతే. నీకు బైబిల్లో చెప్పే కదా లూకా 18లో, విసుగక నిత్యము ప్రార్థించమని. ఏం అడుగుతా తండ్రి, ఒకసారి అడిగాగా, నీకు తెలియదా, ఏం చెవుడా అయింది? లేదు లేదు, నీ పట్టుదల చూడాలి, నీ ఆసక్తి చూడాలి, నీ తీవ్రత చూడాలి. మరి ఏమాత్రం ఉందో నీకు చూడవద్దా? పట్టుదల అడుగు. అయితే ఒక్క మాత్రం నిజం, రిస్క్ చేసి యేసయ్యని సంపాదించడానికి నువ్వు అడుగు ముందుకేస్తే, గుర్తుపెట్టుకో, తెగించి ఒక అడుగు ముందుకేస్తే నీకోసం ఆయనే నడిచి నీకు ఎదురు వస్తాడు ఆయన. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఆ పనే చేశాడు. యేసయ్య వాడిని కళ్ళు ఇచ్చాడు. వాడు యేసయ్యని చూద్దామని వెళ్తా ఉంటే మధ్యలో వీళ్ళు పనికిమాలినోళ్ళు ఎదురయ్యి వాడిని ఆపేశారు. అరే అంతకుముందు నువ్వు గుడ్డోడివి కదా, నువ్వు కళ్ళు లేవు కదా, ఇప్పుడు చూడగలుగుతున్నావా, ఏంది ఎట్లా వచ్చినాయి కళ్ళు అంటే, ఆయన ఎవరో యేసుప్రభు అంట. ఆయన మరి ఉమ్మూసి బురద చేసి నా కళ్ళకు రాసి చూపు ఉందని సిలోయి మన కోనేటికి పంపించాడు. అక్కడికి పోయి కళ్ళు కడుక్కున్నాను, చూపు వచ్చింది, నేను ఆయనే చూస్తామని పోతున్నాను, నన్ను పోనీయండి అంటే, ఆగా ఏంది ఏంది ఉమ్ము నేల మీద ఊసి బురద చేసి ఆ బురద రాశాడా, నీకు చూపు వచ్చిందా? ఇది నువ్వు మాకు చెప్తున్నావు, అది కూడా యేసు ప్రభు చేశాడని చెప్తున్నావు. అరే నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ బురద రాస్తే కళ్ళు వచ్చినాయి నీకు. ఏదన్నా నమ్మే మాటేనా ఇది? అట్లెట్లా వస్తాయరా అని నిలబెట్టారు పాపం వాడిని. ఇక గుంపు కొడుతున్నారు, తడవకోకడు. చివరికి ఒకడు వచ్చి అన్నాడు, అరే మనం వీడిని నిలేసి మాట్లాడుతున్నాం కానీ అసలు వీడి ముఖం చూస్తుంటే వీడు మన ఊరు గుడ్డోళ్ళ లేడు అన్నాడు ఒకడు వచ్చి. వాడి కడుపులో మండి, అరే కళ్ళు పోయింది నాకా వీళ్ళకా,
ఇప్పుడుదా గుడ్డోడిని నేను, కానీ కళ్ళున్న గుడ్డోళ్ళు చాలామంది ఉన్నారు ఎదవలో. ఒరేయ్, ఇడు మన ఊరు గుడ్డోడా కాదన్నా, నిజమైన గుడ్డోడా? నేను ఈ ఊరు గుడ్డోడినే, ఫలానా దగ్గర భిక్షాటం చేస్తాను, ఫలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఈ ఊరోడినే రా అన్నాడు. ఆయన అట్లెట్లు వస్తారా కళ్ళు? నీకు దేవుడు బాగు చేసి ఉండొచ్చు, యేసు బాగు చేశాడు అనొద్దు, దేవుని మయంపరచుంది ఆయన అంటాడు ఒకడు వచ్చి. ఆడన్నాడు, అసలు ఎందుకు ఇన్నిసార్లు ఇంతసేపు ఆయన గురించి అడుగుతున్నారు, మీరు కూడా ఆయన నమ్ముకుంటారు ఏందన్నాడు. ఒరే పాపి, నువ్వు పాపివి, ఇంకొక పాపి నువ్వేం నమ్ముతావురా? మేము మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం, మేము యెహోవా ఆరాధకులం, మేము అన్ని ఎందుకు నమ్ముతాం? మరి పాపల మనవి దేవుడు ఆలకింపడం ఎరుగుదును. మరి ఆయన నాకు అట్లా కళ్ళు తెచ్చాడు కదా, సరే బాయ్, ఇదంతా కాదు. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడైతే చూచుచున్నాను అన్నాడు. ఇక పంచాయతీ పెట్టి తీర్పు చేసి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి, గుడ్డివాడుగా మీకు పుట్టిన కుమారుడు వీడేనా అని వాళ్ళని అడిగి, వాడు మా కొడుకే కానండి, కళ్ళెట్టు వచ్చినాయి మాకు తెలియదు అంటారు. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళని విలేస్తారేమో వాళ్ళ భయం. వాడు మా అబ్బాయే కానీ వాడికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదండి, వాడిని అడగండి, వాడు యవనస్తుడేగా అంటే. ఒరే నేను చెబుతున్నా కదా ఎలా వచ్చిందో. ఆయన నన్ను పిలిచి నేల మీద ఉమ్మి వేసి అక్కడ బురద చేసి నా కళ్ళకు రాసి సిలోయమను కోనేట్లో కళ్ళు కొడుకొని చూపు పొందమన్నాడు రా. నేను చెబుతున్నా ఉన్నా కదరా, కళ్ళెట్టు వచ్చి నేను మళ్ళీ వాళ్ళని అడుగుతారేందిరా? యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నా కళ్ళు తెరిచాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు. వీడు ఎంత చెప్పినా వినట్లేదు అని మొత్తం కలిసి ఒక తీర్మానానికి వచ్చి, ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, వీడు ఎంత చెప్పినా దేవుని మయంపరచకుండా ఆ యేసు క్రీస్తు అనేవాడినే మయంపరుస్తున్నందున ఇక ఊళ్ళో వాళ్ళు వీడి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడకూడదు, వీడిని వెలేసాం అన్నారు. వెలేసారు. యేసయ్య కోసం ఒక సాహసోపేతమైన అడిగేశాడు వాడు. వేస్తే వేసుకుంట్రా. అరే నేను కళ్ళు లేని గుడ్డోడిని, ఎక్కడ గుంటుందో, ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ గేదె ఉందో, ఎక్కడ కుక్క ఉందో తెలీదు, కంచంలో ఏం పడిందో కూడా తెలియదు నాకు. నీ కళ్ళు బాగున్నాయి, మీరు అన్నీ చూసుకొని పోతారు, నేను అంధుణ్ణి, ఆయన నా మీద జాలిపడి స్వస్థపరిచాడు. అరే నా కళ్ళు వచ్చినాయి అన్న సంతోషం మీలో ఒకడికి లేకపోగా ఆయనను బట్టి నన్ను వెళ్ళేస్తారా? మీలాంటి ఎదవలతో ఉండే కంటే ఆయన కోసం వెలివేయబట్టానికే నేను ఇష్టపడుతున్నాను, మీరు నన్ను వెలివేయటం కాదు. ఇంత దరిద్రపు మనస్తత్వాలు కలిగిన మిమ్మల్ని మొత్తాన్ని, ఈ ఊరు మొత్తాన్ని నేనే వెళ్ళేస్తున్నాను. వద్దురా నాకు, మీరు దరిద్రులారు, వద్దు వద్దు. కనపడతాడు, లేకపోతే లేదు, ఆయన కోసం నేను బయటికి వెళ్ళిపోతాను అని వెలివేతకి ఇష్టపడి బయటికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నేరుగా యేసయ్య మళ్ళా వాని దగ్గరకు వచ్చాడు. యేసయ్య వచ్చాడండి, వాడు ఒక్కడికి వేసాడు, వెలివేత ద్వారా ఒక్కడికి వేస్తే యేసయ్య నడుచుకుంటా వాని దగ్గరకు వచ్చి, నీకు దృష్టినిచ్చినవాడు, నీకు స్వస్థతనిచ్చినవాడు, నీకు కళ్ళు ఇచ్చినవాడు నీకు తెలుసా? అతను నేను ఎరుగుదువా? అతన్ని చూసావా అంటే, అదే కదయ్యా నా బాధ అంతా, దరిద్రులు ఇల్లు వేస్తే వేసారయ్యా, ఆయన చూడనిస్తే బాగుండేది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుని ఆయన సంతోషపడేవాడిని. ఈరోజు ఈ ప్రకృతి ఇదంతా చూస్తున్నానంటే ఆయన పుణ్యమే. ఆయన నాకు అందకుండా చేశారయ్యా, నా బాధ అది అని వాడు బాధ